ఏదో భూమి మీద చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది. ఆ పని ఏంటో తెలుసు. ఉన్నటువంటి జనాలందరినీ కూడా రక్షించాలి. ఈ భూమి మీద రోజు రోజుకి ఘోరాలు, నేరాలు, పాపాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏం చేశారంటే భూమి మీదకి రావటం జరిగింది. అది కూడా ఎలా వచ్చాడంటే, ఎవరైనా సరే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎలా వెళ్తారంటే, బాగున్నటువంటి ప్రదేశం నుంచి బాగాని ప్రదేశానికి ఎవరు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ ఎవరు ఉండరు. ప్రధానమంత్రి బాగున్నటువంటి ప్రదేశం నుంచి బాగానటువంటి ప్రదేశానికి వచ్చి ఒక రోజుండి వెళ్ళిపోయాడు. సుడిగాలి పర్యటన. ఆయన వచ్చింది కూడా పెద్ద హోదాలో వచ్చాడు. యేసుక్రీస్తు వారు అలాగ రాలా. గొప్పవాడుగా వస్తే ఎవరితోనైనా మాట్లాడాలన్న ఇబ్బంది కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని ప్రజల్లో కలిసిపోయి తిరగటానికి ఆయన వచ్చాడండి. దేని కొరకు వచ్చాడు, ఎవరి కొరకు వచ్చాడు అనుకుంటే కానీ మనం చూసినట్లయితే అదే విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం కానీ మనం చూడగలిగితే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మీ కొరకు, మీ కొరకు, నా కొరకు. ముఖ్యమైనటువంటి వ్యక్తి, ప్రప్రదమైనటువంటి కుమారుడు, అద్వితీయ కుమారుడు, పరలోకములో తండ్రి ప్రక్కమటే ఉండి ఎప్పుడు కోటాను కోట్ల దేవదూతలతో ఎంతో ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి భూమి మీదకి వచ్చాడండి. ఎవరి కొరకు పుట్టాడండి? మన కొరకు, మీ కొరకు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటిది బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ప్రియులారా, మరి అతను ఇక్కడికి రావాలని ఎప్పుడు నియమింపబడ్డాడు? అసలు ఇదంతా జరగాలనేటువంటిది ఎప్పుడు నియమింపబడింది? ప్రియులారా, మరి మన ప్రధానమంత్రి గారు పుట్టారు. పుట్టిన తర్వాత దేనికోసం ఆయన ప్రధానమంత్రి అవడానికి? అది దేవుని సంకల్పం. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఎంతో మరి కష్టపడి నిష్కల్మషంకంగా ప్రజల్ని పరిపాలించి కష్టపడాలి. అది మినిస్టర్ అంటే. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా మినిస్టర్గానే వచ్చారు, ఇక్కడ పరిచర్య చేశారు. ఇతన్ని ఎప్పుడు నియమింపబడ్డాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఆయన ఎప్పుడు అనుకున్నాడు? దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం, ఈ సృష్టి పుట్టక ముందల, అంటే ఈ సూర్యుడు, భూమి, ఈ సృష్టి ఏది పుట్టక ముందల ఆయన అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు పంపాలి అప్పుడు పంపాలి. పరిస్థితులు బాగాలేదు భూమి మీద అంత వ్యవస్థంగా ఉంది. ఇలా అయితే నా యొక్క బిడ్డలు తిరిగి నా దగ్గరికి రాలేరు అని మరి అద్వితీయ కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపడం జరిగింది. ప్రియులారా, అదే మరి ఆ వచ్చినటువంటి ఆ పుట్టుకనే క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను. ఎవరి కొరకు నియమింపబడినంటే అదే విషయాన్ని అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనంలో మీ కొరకు నియమింపబడిన క్రీస్తు అని చెప్పడం జరిగింది. ప్రియులారా, అంతేకాదు అక్కడ మరి దేవుడైన యెహోవా నిర్ణయించాడు ఏ కాలంలో పంపాలో కూడా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు భూమి మీదకి రావాలి, ఆయనకు ముఖ్యమైనటువంటి పని ఎప్పుడు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ బైబిల్లో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. కాలం పరిపూర్ణమైంది. ఇప్పుడు అంత్యకాలం వచ్చేసేసింది. యేసుక్రీస్తు వారు వచ్చిన కాడ నుంచి అంత్యకాలాలు. ఈ అంత్యకాలపు సత్యవాక్కు అని పెడతానికి కూడా అదే కారణం. చివరి గడియల్లో మనం ఏమైపోతామో, ఇంతలో కనపడి అంతలో చనిపోయేటువంటి వాళ్ళం. ఈ టైంలోనే మరి దేవుడైన యెహోవా పంపాలనుకున్నాడు, పంపాడు. ఇప్పుడు సుమారుగా 2013 సంవత్సరాలైంది ఆయన వచ్చి. మరి రేపు మనం కొత్త సంవత్సరంగా కూడా జరుపుకోబోతున్నాం. ఆయన అందుకనే చెప్పాడు. ఏం చెప్పాడంటే, అంత్యకాలంలో కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము అని అంటున్నాడు. అందుకని స్త్రీయందు పుట్టాడు. ప్రియులారా, అదే మరి మత్తయి సువార్త 1:28లో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదునెను. ప్రియులారా, కాబట్టి స్త్రీ ద్వారా పుట్టాడు. మనలాగే శరీరం ఉంది. అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఎంతో పాపులను రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, ఈ
క్రీస్తు పుట్టి యొక్క పరమార్థం అదే ప్రియులరా. అంతేకాదు ప్రియులరా, ఇంకా ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు ఎబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నీ చిత్తము నెరవేర్చుటకు. మనం కూడా పుట్టాం, ఆయన చూసి మనం నేర్చుకోవాలి, మనం కూడా ఆయన చిత్తం నెరవేర్చాలి. క్రీస్తు పుట్టి యొక్క పరమార్థం ఏంటి అంటే దేవుని చిత్తం నెరవేర్చడం ఈ శరీరంతో. అలాగే మన పుట్టిక యొక్క పరమార్థం ఏమిటంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. ఈ రోజుల్లో చూస్తే ప్రపంచం అంతా పాప పంకిలం అయిపోయింది. అపవాది యొక్క చిత్తం నెరవేరుస్తున్నాం తప్పితే దేవుని చిత్తం నెరవేర్చట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీస్తు పుట్టుక యొక్క పరమార్థం అంటే పండగ చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. కానీ దానికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని చిత్తం నెరవేర్చటం. దేవుడు ఏం చెప్పాడో యేసుక్రీస్తు ద్వారా తెలుసుకుని తద్వారా మనం ఆయన రాజ్యానికి వారసులు అవ్వటం. ప్రియులారా, మరి మీకు అందరికీ తెలుసు, మరి కొత్త సంవత్సరం 2013 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ యేసుక్రీస్తు పుట్టి. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఉన్నటువంటి కాలంలో చెప్పిందల్లా ఏంటంటే సువార్త చెప్పాడు. ఆయన వచ్చింది సువార్త చెప్పటానికి. ఆయన వచ్చింది దేనికంటే సామాన్య మానవుడిగా వచ్చి సువార్త చెప్పి అందరిలో కలిసి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం అందరం కూడా అదే విధంగా చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ, ముఖ్యంగా క్రీస్తు పుట్టుక పరమార్థం అంటే ఏమిటంటే భూమి మీదకి వచ్చింది మన వాళ్ళందరినీ తీసుకుని దేవుడు ఆకర్షిస్తేనే ఈయన ద్వారా వెళ్తాం కనుక మనల్ని తీసుకుని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి వ్యక్తి దేవుడి ద్వారా చెప్పించాడు. కాబట్టి ఈ పరమార్థం మీరు తెలుసుకుని అందరూ కూడా ఆయనకి రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, క్రీస్తు పుట్టుక యొక్క పరమార్థం ప్రతి సంవత్సరం కూడా ఇది ఆఖరి నెల డిసెంబర్లో వస్తుంది తండ్రి. ఆయన పుట్టింది దేనికి, ఎవరి కొరకు? మీ కొరకు అన్నాడు. మన కొరకే స్త్రీ యందు పుట్టాడు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడంటే మన పాపములను రక్షించటానికి, మనల్ని ఈ సైతాను యొక్క బంధకాల నుంచి విడిపించటానికి. ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు కూడా నాయన నిజంగా మనుషుల్లో కలిసి ఆత్మ గురించే చెప్పాడు తండ్రి. నాయన సంవత్సరాంతంలో అయిపోగానే తండ్రి మళ్ళీ కొత్త సంవత్సరం అనేటువంటి బయలుదేరుతుంది కనుక నాయన క్రీస్తు పుట్టుక యొక్క పరమార్థం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి నాయన. నాయన ఈ యొక్క మరి సత్యవాక్యం ద్వారా, క్రీస్తు చెప్పినటువంటి మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నూతన పరచబడి, అలాగే 2012 సంవత్సరం అయిపోయింది, 2013వ సంవత్సరం పుట్టబోతుంది కనుక నూతన పరచబడి అందరూ కూడా క్రీస్తు యొక్క బోధనలను అంగీకరించి ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేసాడు అనేటువంటిది బాగా గమనించి ఆనందపడుతున్నప్పటికీ ఆయన ఆత్మపరంగా ఎన్నో విషయాలు మనకు చెప్పాడు గనక ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మపరంగా దీన్ని ఆలోచించి ఆత్మ ద్వారా తద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. నేను ప్రతి బిడ్డని దీవించండి. ఈ నూతన సంవత్సరంలో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తీసివేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముఖ్యంగా వాక్యంలో బలపడి యేసు పుట్టుక ద్వారా ఆయన వచ్చిన తర్వాత ఏమి చెప్పాడో నేర్చుకుని తద్వారా తండ్రి దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2013వ సంవత్సరంలో నాయన నిత్య నూతనంగా మరి నాయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మపరంగా సంతోషంగా ఉండి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అంత్యకాలపు సత్యవాక్ అనే టీవీ మినిస్ట్రీస్ని కూడా దీవించి ఇది చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీసివేసి నిశ్చితమైతే మరలా ఎపిసోడ్లో మేమందరం కలుసుకుని నిన్ను స్తుతించేటువంటి భాగ్యము దయచేయవలనని ప్రభువైన యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
కె సత్యశీలరావు, హౌస్ నెంబర్ 39-33-94/1, మాధవధార ఉడా కాలనీ, విశాఖపట్నం, సెల్ నెంబర్ 9493247030, లేదా satyavaku@gmail.com. అడ్రస్ మరి ఒక కె సత్యశీలరావు, హౌస్ నెంబర్ 39-33-94/1, మాధవధార ఉడా కాలనీ, విశాఖపట్నం, సెల్ నెంబర్ 9493247030, satyavaku@gmail.com.